Hi guys, namaste, welcome back to my channel. Happy Sunday andarki and good morning. So Sunday చాలా లేట్ అయితే లేచిన పొద్దున్నే ఏం లేస్తాం డైలీ ఎట్లా మనం రెగ్యులర్గా 5 o'clock లేచి 6 days మొత్తం 5 o'clock లేచి నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి లేవాలంటే మనం లేవలేం. సో ఇట్లా హాలిడే ఉంది కదా, మంచిగా చిల్గా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ లేట్ అయితే లేచిన. అండ్ చాలామందికి అయితే కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి జిమ్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఏంటంటే క్రియాటిన్ యూజ్ చేయాలా వద్దా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. క్రియాటిన్ అనేది బిగినర్స్ కానీ అడ్వాన్స్ లెవెల్ కానీ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. బట్ చేసేటప్పుడు మాత్రం కొన్ని పాటించాలి. ఇప్పుడు మనం ఏదైనా సపోజ్ ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నా కూడా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఏదైనా మనం ప్రోడక్ట్ తీసుకుంటున్నాం, యూజ్ చేయాలనుకుంటున్నాం, సో దానికి కూడా కొద్ది రాసి ఉంటుంది అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే కొంతమంది బిగినర్స్ ఎస్పెషల్లీ చెప్తున్నా, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరో వాళ్ళు చూపెట్టడం కానీ మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ చేస్తే మాత్రం వాళ్ళు చూస్తారు, వాళ్ళని నమ్మి వీళ్ళు ఇది వాడితే వీళ్ళకి మంచి బాడీ పెరుగుతుంది, సో వీళ్ళు దీన్ని యూజ్ చేసుకొని మంచి బాడీ పెంచినారు, సో నేను కూడా తీసుకుంటే నాకు కూడా అట్లే మంచి బాడీ పెరుగుతుందేమో అని చెప్పి అపోహలో ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ దిమాగ్లోకి వెళ్ళి తీసేసేయండి. ఎందుకంటే వాళ్ళే ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తుంటారు, ఎన్నో మంత్స్ నుంచి ట్రైన్ చేస్తుంటారు. సో మ్యాటర్ ఏంటంటే వాళ్ళతో ఒకరి బాడీతో మనం ఎప్పుడు మన బాడీని కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరి బాడీ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు అనమాట. ఎవరి బాడీ కండిషన్ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు. సో నీ బాడీ కండిషన్ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది, పక్కన బాడీ కండిషన్ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది, నీకు తెలియదు. సో మ్యాటర్ ఏంటంటే మనం ఎప్పుడు అలా జడ్జ్ చేయలేం. వీడి ప్రోడక్ట్ తీసుకొని మంచి బాడీ పెంచిండు అని మనం ఎప్పుడు చెప్పలేం. సో అందుకని మీరు ఎప్పుడైనా క్రియాటిన్ తీసుకుంటాను, నాకు డౌట్స్ ఉన్నాయి, నేను ఎలా యూజ్ చేయాలి, తీసుకోవాలా వద్దా అని చాలా మైండ్లో క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయి మీ అందరికీ. సో దానికి ఒకటే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు డెప్త్గా తెలుసుకొని ఉండాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు సపోజ్ 1 scoop యూజ్ చేయాలనుకుంటే మీరు 2 scoop తీసుకున్నారనుకోండి, సో అది చాలా హార్మ్ఫుల్ కదా. సో ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లో దొరుకుతుందంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని తీసుకోవాలి మనం. అది జెన్యూనా కాదా, ఫేకా, ఎలా ఉంటుంది, ట్రస్టా, చేయొచ్చా, నమ్మాలా. కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగలేరు, కొంతమంది మొహమాట పడతారు అడగడానికి. వాళ్ళందరూ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు, మొహమాట పడతారు. సో అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇదేంటంటే ఎవరికైతే తెలియదో క్రియాటిన్ ఎట్లా యూజ్ చేయాలి, వాడాలా, తీసుకోవాలా, ఏది తీసుకోవాలి, ఏ సజెషన్ ఇవ్వాలి, ఇది వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి, అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి. అండ్ తెలియని వాళ్ళు బిగినర్స్కి ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, ఎలా యూజ్ చేస్తే మనకు మంచి గ్రోత్ ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. క్రియాటిన్ యూజ్ చేయడం మంచిదే. సో అది బిగినర్స్కైనా, ఇంటర్మీడియట్స్కైనా, అడ్వాన్స్ ఎవరికైనా. సో ఎందుకంటే క్రియాటిన్ అనేది యూజ్ చేస్తే క్రియాటిన్ యాక్చువల్లీ ఇట్ యూజెస్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ బిల్డ్స్ మజిల్స్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు బిగినర్స్ అయినా, ఇంటర్మీడియట్స్ అయినా, అడ్వాన్స్లో ఎవరైనా క్రియాటిన్ యూజ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ దాని గురించి మీ అంతకు మీరు తెలుసుకోండి. అసలు ఏంటి క్రియాటిన్, ఏం చేస్తుంది, ఎట్లా యూజ్ అవుతుంది అని మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీకంటూ ఒక ఐడియా వస్తుంది దాని గురించి. దాని తర్వాత ఏది చూస్ చేసుకోవాలి. మార్కెట్లో చాలా బ్రాండ్స్ అయితే వచ్చినాయి. సో ఏ బ్రాండ్ యూజ్ చేసుకోవచ్చు, ఏ బ్రాండ్ యూజ్ చేసుకోవద్దు అని చెప్పి మీకు తెలిసి ఉంటుంది. మీరు ఫస్ట్ ఏంటంటే ట్రస్టెడ్ బ్రాండ్ చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకున్నా. అండ్ నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకో, ఈ కంపెనీ తీసుకో, ఈ వేరే కంపెనీ తీసుకోవద్దు, వేరే కంపెనీ ఇది తీసుకోవద్దు అని ఏం చెప్పాను. సో ఇట్ డిపెండ్స్ అనమాట. క్రియాటిన్ అనేది మన బాడీకి చాలా అవసరం.
అది తీసుకుంటే మనం మంచిగా స్ట్రెంత్ బిల్డ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం వెయిట్లు కూడా ఎక్కువ లిఫ్ట్ చేస్తాం. ఎవరికైతే స్ట్రెంత్ తక్కువ ఉంటుందో, ఎవరికైతే వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నారో, ఎవరైతే మంచి బాడీ కండిషన్లో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే క్రియాటిన్ నేను సజెస్ట్ చేస్తే వాళ్ళే తీసుకోవాలి. ఎవరైతే జస్ట్ నార్మల్గానే ఫిట్నెస్ కోసం వస్తారో, ఎవరైతే జస్ట్ నార్మల్ నాకు బాడీ పికప్ ఉంటే చాలు, జస్ట్ పంప్ వచ్చే జారిపోతుంది, నాకు ఇంకేమొద్దు అనే వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే క్రియాటిన్ సేఫ్గా యూజ్ చేయాలి. సేఫ్గా యూజ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో క్రియాటిన్ తీసుకుంటున్నట్టయితే, మీరు యూజ్ చేస్తున్నట్టయితే మినిమం 5 to 6 లీటర్స్ అయితే వాటర్ తాగాలి. మీరు డేలో 6 లీటర్స్ మినిమం వాటర్ తాగాలి. అట్ ద సేమ్ టైం ఫుడ్ మంచిగా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ డైట్ మంచిగా ఉండాలి మీకు. మీరు వితౌట్ డైట్ క్రియాటిన్ యూజ్ చేస్తే వేస్ట్ అంట. నేను నిజంగానే వేస్ట్ అంట. ఎందుకంటే మీ డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్, సో మీ హార్డ్ వర్క్ వేస్ట్, మీరు టోటల్ వేస్ట్ అంట నేను. ఎందుకంటే డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం జిమ్ చేస్తున్నా, నువ్వు ఏ ఫిట్నెస్ చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, సో డైట్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయాలి. డైట్ లేకపోతే క్రియాటిన్ తీసుకోకండి. అండ్ మీరు డైట్లో కూడా చికెన్ యాడ్ చేసుకోండి. అండ్ మీకు నార్మల్గా బిగినర్స్కి అయితే ఏంటంటే వాళ్ళు ఎక్కువ డైట్ మెయింటైన్ చేయలేకపోతారు. నార్మల్ షేక్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, బనానా, మిల్క్, సో ఈ రకంగా వీటితోనైతే మెయింటైన్ చేయగలుగుతుంది. ఇది అవైలబుల్గా ఉంటుంది, అందరి బడ్జెట్లోనే ఉంటుంది. సో ఈజీగానే మనం యూజ్ చేయొచ్చు. ఇలాంటి డైట్ అయితే మనం యూజ్ చేయొచ్చు. మనం హై లెవెల్లో ప్రొఫెషనల్గా డైట్ అంటే మనం యూజ్ చేయకపోవచ్చు. సో ఉన్నవాళ్ళు కొద్దిగా వాళ్ళ దగ్గర మనీ ఉండి యూజ్ చేస్తాము, మేము కూడా మంచి లెవెల్లో డైట్ మెయింటైన్ చేస్తాం అనుకున్న వాళ్ళు వెల్ అండ్ గుడ్, వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎవరికైతే డబ్బులు తక్కువ ఉంటాయో, మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే డబ్బులు తక్కువ ఉంటాయి, మన దగ్గర డబ్బులు ఉండవు. కానీ మనం బాడీ పెంచాలనుకుంటాం, యూజ్ చేయాలనుకుంటాం, అది కావాలి, మనకు క్రియాటిన్ కావాలి, ప్రోటీన్ కావాలి, ప్రీ వర్కౌట్ కావాలి, సప్లిమెంట్ కావాలి, అన్నీ కావాలనుకుంటాం. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి మనం ఉన్న డబ్బుల్లోనే కొద్దిగా డివైడ్ చేసుకొని డైట్కి పెట్టుకోవాలి. సపోజ్ మీ దగ్గర 200 ఉన్నాయి, 100 రూపాయలు చికెన్ తీసుకోండి, 50 రూపీస్ ఎగ్స్, 10 రూపీస్ బనానా, 15-20 రూపీస్ మిల్క్ ప్యాకెట్. సో ఈ 200ని మనం ఈ రకంగా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ రకంగా డివైడ్ చేసుకొని ఈ టైంకి ఈ మీల్లో ఇది తినాలి, ఈ నెక్స్ట్ మీల్లో ఇది తినాలి, తర్వాత నెక్స్ట్ మీల్లో అది తినాలి. ఈ రకంగా మెయింటైన్ చేస్తూ క్రియాటిన్ కూడా యూజ్ చేస్తూ, అండ్ మీరు వర్కౌట్ అట్ ద సేమ్ టైం వర్కౌట్ కూడా ఇంటెన్స్గా వర్కౌట్ చేయాలి. అట్లా చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది అండ్ మజిల్ గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు మంచి స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. సో అదనమాట. సో మీరు క్రియాటిన్ యూజ్ చేయాలనుకుంటే ఎనీ బ్రాండ్ తీసుకోవచ్చు. ఒక మంచి బ్రాండ్ని చూస్ చేసుకొని దాని రేటింగ్స్ కానీ, దాని ఎలా ఉంది, దాని ప్రాసెస్ ఎలా ఉంది, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకొని క్రియాటిన్ యూజ్ చేయండి. దాని వెనకాల మీకు రాసి ఉంటుంది ఎంత అమౌంట్ ఆఫ్ క్రియాటిన్ తీసుకోవాలి పర్ డేకి అనేది రాసి ఉంటుంది. 3 grams 5 grams ఎంతో ఉంది. బిగినర్స్ అయితే నేను ఇంకా తక్కువ, బిగినర్స్ తీసుకోవాలనుకుంటే దాని వెనకాల హౌ టు యూజ్ అని ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ క్రియాటిన్ యూజ్ చేయాలి పర్ డేకి అని ఉంటుంది, సజెషన్ ఉంటుంది అన్నమాట. 1.5 grams యూజ్ చేయండి బిగినర్స్కి అయితే కొద్ది రోజులు, ఒక 1 week to 2 weeks. దాని తర్వాత 3 grams తీసుకోండి. సో మనకు తొందరగా బాడీ వచ్చేసేయాలి, తొందరగా పికప్ అయిపోవాలని చెప్పేసి మనం ఎక్కువ గ్రామ్స్ దానికంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, తో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సేఫ్ కాదు. సో చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, బిగినర్స్కైనా కొంత తెలిసిన వాళ్ళకైనా మీరు లిమిట్ని క్రాస్ చేసి ఎప్పుడైతే ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయకండి. ఎంత రాసిందో అంతే తీసుకోండి. బిగినర్స్కి అయితే ఇంకా తక్కువనే తీసుకోమని చెప్తాను, నేను సజెషన్ చేస్తాను. సో అదనమాట. సో మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని తీసుకోవచ్చు క్రియాటిన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇంకా వేరే మీకు ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఫిట్నెస్ గురించి కానీ, డైట్ గురించి కానీ, సప్లిమెంట్స్ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, ఎనీ డౌట్ మీరు కమెంట్ చేయండి. నేను దాని తగ్గట్టు మీకు రెస్పాండ్ కూడా ఇస్తాను. అండ్ దాని తగ్గట్టు వీడియోస్ కూడా చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.